ఇది ఎస్కోట్ నుండి విజయనగరం వెళ్ళేటటువంటి జామ్ మీద గల రహదారి అండి ఇది. ఈ రహదారిలోని ఇటుక పట్టీలు అనేవి ఇలాగ రోడ్డు పక్కనే పెట్టారు. అదేవిధంగా చాలాసార్లు చెప్పడం జరిగిందండి, ఇక్కడ చెట్టు అనేది ఒకటి ఉంది. ఈ చెట్టుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్తిగా పాడు చేస్తున్నారు. గతంలో చెప్పడం జరిగింది. గమనించండి, ఇది ప్రధాన రహదారి. ఇది రహదారికి పక్కన ఇటుక పట్టీలు అనేవి ఉండకూడదు. 300 మీటర్ల దూరంలో ఉండాలి ప్రధాన రహదారికి. అయినప్పటికీ కూడా ఈ రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోడ్డు పక్కన ప్రధాన రహదారి పక్కనే వీళ్ళు ఈ రకంగా ఇటుక పట్టి పెట్టి ఈ విధంగా ఫ్యాన్ పెట్టి ఇలా మంట పెట్టి ఈ విధంగా చేస్తున్నారండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ పక్కన చెట్టును చూడండి ఒకసారి. ఇది చాలా ఏళ్ళనాటి చెట్టు ఇది. ఈ చెట్టుని వీళ్ళు ఈ విధంగా హాని చేస్తున్నారు. పచ్చని చెట్టుని పాడు చేస్తున్నారండి. పచ్చని చెట్టుని పాడు చేస్తున్నారండి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఒక మొక్క నాటి దాన్ని చెట్టుగా పెంచాలంటే కొన్ని ఏళ్ళ కాలం పడుతుంది. కొన్ని ఏళ్ళ సంవత్సరాల నాటి చెట్టుని ఈ విధంగా పాడు చేస్తున్నారు. ఇదిగోండి, ఇది ప్రధాన రహదారి అండి. ఇది ప్రధాన రహదారి పక్కనే ఈ రకంగా చెట్టుని వీళ్ళు పాడు చేస్తున్నారు. ఇటుక పట్టి పెట్టి ఈ రకంగా. సో చెట్టుకి ఆ రహదారికి మధ్య, ఈ చెట్టుకి బట్టికి మధ్య ఏమాత్రం గ్యాప్ లేదండి. రెండు చోట్ల ఈ విధంగా ఫ్యాన్ పెట్టారు చూడండి. ఇది ఎంత వేడిగా ఉందంటే ఈ చెట్టు ఈ రకంగా ఇక్కడ ఈ ప్రాంతంలో పూర్తిగా పాడైపోయింది. ఇదే కాదు, ఈ రహదారిలో 3 చిన్న చెట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ రకంగానే పాడైపోయాయండి. అసలు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 300 మీటర్లకు దూరంలోనే ప్రధాన రహదారికి 300 మీటర్ల దూరంలో ఇటుక పట్టి అనేది ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క ఇటుక పట్టీలకి ఎక్కడి నుండి ఏ చెరువు నుండి మట్టి తెస్తున్నారో దానికి లైసెన్స్ ఉండాలి. మైనింగ్ సంబంధించి ఖచ్చితంగా మట్టి తవ్వకం జరిగినప్పుడు దానికి లైసెన్స్ ఉండాలి. అదేవిధంగా ఇటుక పట్టీకి లైసెన్స్ ఉండాలి. దీనికి సంబంధించి తహసీల్దార్కి లైసెన్స్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకుంది. ఇంత ఘోరంగా ఇక్కడ కలప గమనించండి. ఇదంతా కూడా కలప. ఇదంతా కూడా ఇక్కడ ఎన్నో తాటి చెట్లు ఇక్కడ నిల్వ ఉంచుతున్నారు. మనం గమనిస్తే పగలు వచ్చినట్లయితే ఈ యొక్క ఇటుక పట్టి పక్కన కొన్ని వందల తాటి చెట్లని నరికి అక్కడ పక్కన ఉంచారు, స్టాక్ ఉంచారు. ఇది పోతనపల్లి జంక్షన్ దగ్గర విజయనగరం ఎస్కోట నుండి విజయనగరం వెళ్ళేటటువంటి త్రోవ అండి. ఇది జామి ఎస్కోట నుండి జామ్ మీదుగా విజయనగరం పోయే త్రోవ. ప్రధాన రహదారి పక్కన ఈ రకంగా పర్యావరణాన్ని హాని చేస్తూ ఒక పెద్ద మాను, ఒక పెద్ద చింత చెట్టు, ఈ చెట్టు పక్కన ఈ రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటుక పట్టి నిర్వహిస్తూ ఉన్నారండి. దీనికి సంబంధించి విఆర్ఓలు, విఆర్ఏలు, తహసీల్దార్ గారు తక్షణం చర్యలు చేపట్టకపోయినట్లయితే పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్లను రక్షించేందుకు ఉద్యమం చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు ఫస్ట్ టైం పెట్టారా? ఇంతకు ముందు పెట్టారా అన్నది మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నా దగ్గర రికార్డు ఉంది. నా దగ్గర రికార్డు ఉందమ్మా. చెబుతున్నాను కదా, నా దగ్గర రికార్డు ఉంది. 100 ఫోటోలు తీసుకొస్తాను. మీరు ఎంతకాలంగా మీరు చెట్టు పక్కన పెడుతున్నారు అన్న విషయాన్ని. ఎవరు పెడుతున్నారో మాకు అది అనవసరం. మీరు నిబంధనలు మీరు పాటిస్తున్నారా? మీకు లైసెన్స్ ఉంది చెప్పండి. లైసెన్స్ ఉందా కదా? ఎవరైనప్పటికీ కూడా మీకు మట్టాలకు వచ్చింది తీయొచ్చా? కొమ్మర్లు అనుకున్నప్పుడు వినండి, కొమ్మర్లు అనుకున్నప్పుడు కొమ్మరి వాళ్లకు ప్రభుత్వం ఎప్పుడు కాదని చెప్పదు. ఎంతవరకు 1 మీటర్ లోతున ఒక దగ్గర మాత్రమే కుండ చేసుకోవడం కోసం మీకు ఇస్తుంది పర్మిషన్. తప్పు. అది కాదని చెప్పదు గవర్నమెంట్ ఎప్పుడైనా సరే. ఇటుకల పరిశ్రమ ఇది. దీన్ని ఏమంటాము? ఇటుకల పరిశ్రమ అంటాం మనం దీన్ని. కొండలు నువ్వు ఏవైనా చేసుకో, చట్టబద్ధంగా చేసుకో. మీరు ఏవైనా చెయ్యండి అమ్మా. అలా కదమ్మా, మీరు ఏవైనా చెయ్యండి, చట్టబద్ధంగా చేయండి. నేనేమంటున్నాను, మీరు నా మాట అర్థమవుతుందా? మీరు సినిమాకి వెళ్ళారు, టికెట్ డబ్బులు తెస్తారు తీరా, అంతే కదా? అలాగే మీరు ఏదైనా చేయండి, వ్యాపారం చట్టబద్ధంగా చేయండి. ఇప్పుడు నేను వచ్చాను, ఎందుకు నేను బాధపడుతున్నాను? నేను నీ వ్యాపారం నేనేం అంటం లేదు.
మేము అంత ముందు లోపల పెట్టుకుంటే లోపల ప్లేస్ లేక ఇక్కడ నేను మీ వ్యాపారం నేనేమంటం లేదు. నేనేమంటున్నాను, ఇంత పచ్చని చెట్టు మళ్ళీ మీరు రావాలి అంటే, పెరగాలి అంటే ఎంతకాలం పడుతుంది? అలా అంత ముందు చేసి వెళ్ళిపోయారు. మామూలుగా కొత్తగా పెట్టారు. ఈ జాగ్రత్త అడిగేసి మేము పెట్టుకోనండి ఈరోజు అంతే. ఎంతకాలం పడుతుంది? మీరు ఇప్పుడు అది ఆపండి. మీరు చెట్టు రక్షిస్తారా రక్షించరా చెప్పండి. ఆపుతారా ఆపరా చెప్పండి. ఉంటాను నేను, జరుగుతూనే ఉంటున్నాను నేను, జరుగుతున్నా. నీ ఇష్టం మరి. మీరు ఆపుతారా ఆపరా? ఆపండి. ఇక నేను వెళ్ళిపోతున్నాను ఇంకా లోపలికి. ఇంకా అది మీరు మంట ఆపుతారా ఆపరా? మీరు ముందు అర్జెంటుగాను చెట్టు ఏమవుతుంది ఇక్కడ? ఇగో నేను చెట్లు కౌగులించుకున్నాను ఈ రకంగాను, చెట్లు కౌగులించుకున్నాను. మీరు ఆపుతారా ఆపరా? లోనికి వెళ్తాను. ఇగో లోనికి వెళ్ళిపోతాను. నా బట్ట పాలిస్టర్ బట్ట కాలిపోతుంది. వెళ్ళిపోతాను లోపలికి నేను. ఇంకా ఆపు ఆపు. చెట్టు కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. మీరు ఏం చేసుకుంటారు నాకు అనవసరం. ఈ ఇష్యూ చాలా పెద్ద అవుతుంది తర్వాత చెప్తున్నాను నేను. అది సెల్ఫీ వీడియో ఇక చూస్తున్నా కదా, ఇక సెల్ఫీ వీడియో సెల్ఫీ వీడియో ముందు మీరు ఆపండి. ఇక్కడ నాకు చెట్టు ముఖ్యం, నాకు చెట్టు ముఖ్యం. మీరు ఆపుతారా ఆపరా? మీరు ఆపుతారా ఆపరా చెప్పండి ముందు నాకు. మరి చెయ్యండి, వ్యాగింగ్ చేయండి, లేదా ఆపండి. మంట ఆపండి. ఇగో నా పైది కదర్ షర్ట్, కదర్ చొక్కా, కింద పాలిస్టర్ ప్యాంటు. నేను వెళ్ళిపోతాను లోపలికి. బట్టి కాల్చి ఎక్కడ కాల్చాలి? చెట్టుని కాపాడు. అక్కడ చెట్టు పక్కన బట్టి పెడతారు. చెట్టు ఎవరిదండి? ఆర్ఎండ్ చెట్టు ఇది, జనం చెట్టు ఇది. ఆర్ఎండ్ బండి ఎవరిది? వీడియో ఆన్లో ఉంది. నువ్వు ఎంతసేపు అలా ఉంచుతావు, నేను అంతవరకు నేను ఉంచుతాను. నేనేం చెప్తాను కదా. పగల అవన్నీ అనవసరం, పగలు రాత్రి అనవసరం. చెట్టు పాడవుతుంది. ఇదిగోండి చూడండి, ఇంత పెద్ద చెట్టు ఇది. ఈ చెట్లు వీళ్ళు పాడు చేస్తున్నారు ఈ రకంగా. మంట పెట్టేసి పక్కన బట్టి పెట్టేసి అయిపోయింది అనవసరం. అయిపోయిందంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అర్జెంటుగా ఆపుతారా ఆపరా? చేసింది కాదు కదా, మన కొత్తగా అబ్బాయిలు అడిగి ఎక్కువ అనమాట పెట్టుకోమంటే. ఇదిగోండి ప్రధాన రహదారి ఇది. ఈ రహదారి పక్కన ఈ రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెట్టును పాడు చేస్తూ ఈ విధంగా మంట పెట్టారు. ఇంత పెద్ద చెట్టు అండి ఇది. ఎంత కాలం అయితే మళ్ళీ చెట్టు పెరుగుతుంది? ఒక మొక్క నాటాలి అంటే ఎంతకాలం పడుతుంది అది ఎదిగేసరికి? ఇదే ఇటుక బట్టి కాలడం కూడా చెట్టు అవసరం ఏర్పడుతుంది. రూల్ ప్రకారం ఇటుక బట్టలు అనేవి ఊకపొట్టుతో నిర్వహించబడాలి. మీకు రూల్స్ ఉన్నాయి. ప్రధాన రహదారికి 300 మీటర్ల దూరంలో బట్టి ఉండాలా. గట్టిగా మాట్లాడితే ఎవడు కూల్చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా కూలి వాళ్ళే ఇక్కడ ఎవడు ఆఫీసర్లు ఎవడు లేడు. ఇక్కడ ఆఫీసర్ కూడా కూర్చోండి, దాని కింద కూర్చుండి ఆడికి శ్రమ ఉంటుంది, ఆడికి బుర్ర ఉంటుంది, ఆడికి పని ఉంటుంది. అమ్మా నీకైనా నాకైనా కావాల్సింది గాలి. ఆ గాలి నువ్వు పాడు చేస్తున్నావు. నువ్వు చెట్టును పాడు చేసి తర్వాత కూడు ముందు గాలి ఉండాలి కదా. చూడు 3 వరసలు
పెద్ద దీన్ని కప్పుతాను అగ్ని నేటి ఉండిపోయినట్టు ఇక్కడ ఇలా తెచ్చా ఎందుకు అడ్డించి కాల్చుకోమని అడ్డించాను అగ్గి కదా ఇప్పుడు ప్లేస్ ఉన్నారు మొగ వస్తుంది మంటే ఉంది